మరో యువతితో భర్త ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. ఇద్దరి బాగోతాన్ని మీడియా ముందు బయటపెట్టింది. ఇద్దరికి దేహశుద్ధి చేసింది. భర్తను తనతో పాటు పుట్టింటికి తీసుకెళ్లింది. కట్ చేస్తే ఆమెపై అత్తింటి వారు ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు ఫైల్ అయింది. ఈ గ్యాప్లో ఏం జరిగింది? ఆయనకు ఇద్దరు కథలో ఈ ట్విస్ట్ ఏంటి? ఇదిగోండి, నా భర్త మరో స్త్రీతో ఉన్నాడు, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని మొహం చాటేసి మరొక స్త్రీతో గడుపుతున్నాడు అంటూ మీడియాకు చూపించిన హరితపై ఇప్పుడు హరిత భర్త తరపు బంధువులు కిడ్నాప్ కేసు పెట్టారు. విశాఖపట్నంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కిడ్నాప్ కేసు నమోదైంది. నా భర్త నాకు కావాలి అంటూ ఆందోళన చేపట్టిన హరిత బంధువుల ఫిర్యాదుతో ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. హరిత, వివేక్ టిక్టాక్ వీడియోలు చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే విభేదాలు మొదలయ్యాయి. దీంతో హరితను కాదనుకొని వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు వివేక్. తనకు న్యాయం కావాలి అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రతిఫలం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించింది. తన భర్త మరొక స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, దానిని ప్రూవ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా మరొక స్త్రీతో ఉండగా మీడియాకు పట్టించింది. ఆ తర్వాత భర్త వివేక్ను తనతో పాటు పుట్టింటికి తీసుకుని వెళ్ళింది. ఈలోపే విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి హరితకు పోలీసులు ఫోన్ చేశారు. తనపై కిడ్నాప్ కేసు నమోదైందని పోలీసులు చెప్పడంతో షాక్ అవ్వడం హరిత వంతైంది. తన భర్తను తాను తీసుకొస్తే కిడ్నాప్ ఎందుకవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది హరిత. ఆయన ఇక్కడున్న ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి మీ మామయ్య గారు వచ్చి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. మీ మీద అంటే నిన్న ఎవరైతే మీ హస్బెండ్ని కొట్టి తీసుకొచ్చారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఎవరిని అడిగి అసలు మీ ఇంటికి తీసుకెళ్లారు, మీరు కిడ్నాప్ చేశారనేసి మీ మామయ్య గారు కంప్లైంట్ ఇచ్చారు. సార్ నేనెందుకు చేస్తాను సార్, నా భర్తని నాకు కావాలని చెప్పి నేను తెచ్చుకున్నాను ఇక్కడికి. ఆయనకు బాగాలేదు, నేను మెడిసిన్స్ వేయించాను, నా భర్త నేను ఎలా చూసుకోవాలో అలానే చూసుకుంటున్నాను సార్ అని చెప్పాను. మొత్తంగా ఈ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన హరిత అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త తప్పుదారి పడితే మళ్ళీ తన దారికి తెచ్చుకోవడం తప్ప అని ప్రశ్నిస్తోంది. తనకు న్యాయం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో తన భర్త తనకు కావాల్సిందేనని వేడుకుంటోంది.